వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల బాధలను చూసి చలించిపోయానని 6 దశాబ్దాలు దాటినా అభివృద్ధి కనబడడం లేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రెండో రోజు పర్యటనను కాగజ్ నగర్ నుంచి మొదలుపెట్టిన పవన్ చింతల్గూడలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. స్థానిక మాలి కులస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 6 దశాబ్దాలు దాటి ప్రభుత్వాలు ఏం చెప్తా ఉంటాయి, ఒక కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు పరిపాలించి అంతా బాగున్నాయి, స్వప్నాలు నిజం అవుతున్నాయి, లక్ష్యాలు పూర్తవుతున్నాయి అని చెప్పి మాయ మాటలు చెప్తున్నారే కానీ నిజానికి వాస్తవానికి చూస్తే వాళ్ళు నిజంగా అందరిలాగా మాకు ఒక నిజంగా ఆ విలేజెస్ లో గ్రామాల్లోకి పోతే వాళ్ళు మాకు ఒక పొలిటికల్ మాకు ఒక గుర్తింపమని కూడా అడగట్లేదు. వాళ్ళు అడిగేది నా గుండె చాలా బాధ పెట్టింది. మాకు తాగడానికి ఒక గుక్కెడు మంచినీళ్ళు లేవు, మా గొంతు తడుపుకోవడానికి అని చెప్పడం నాకు నిజంగా విపరీతమైన బాధ కలిసింది. చాలా బాధగా వేస్తుంది నాకు వాళ్ళని చూస్తే. నాకు రాష్ట్రానికి అంతా సాయం చేసే అంత స్థాయి లేదు, నాకు అంత డబ్బు లేదు నా దగ్గర. కానీ ఈ 3 గ్రామాలకి మంచినీటి కోసం నేను స్వయంగా నా డబ్బులతోటి వాటికి బోరింగ్ కల్పిస్తానని చెప్పేసి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను పొద్దున్నే కూడా మాట్లాడాను. కొంతమంది జియాలజికల్ సర్వే వాళ్ళని పంపించి వచ్చే ఈ నెలాఖరు లోపే చేద్దామని చెప్పి నేను నా మనసులో నిర్ణయించుకొని అది ఇక్కడ మీ ముందందరికి ముందు చెప్పడం జరిగింది. నమ్మకమీరా అనే పాట వింటున్నప్పుడల్లా నాకు తెలియని ఏడుపు వచ్చింది. నాకు దానికి కారణం ఆ పాట వింటున్నప్పుడు నాకు 3 వ్యక్తులు కనిపించారు. నాకు 3. ఒకళ్ళు, నేను ఆదిలాబాద్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ క్యాంపెయినింగ్కి నేను ఆదిలాబాద్ మారుమూలు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గిరిజన తాండాల్లో వాళ్ళకి నీళ్లు లేవు. కనీసం ఒక్క బోరింగ్ పంపు మీద 3000 మంది క్యూలో నిలబడి తీసుకోవాలి. దాంట్లో ఒక కళ్ళు లేవు ఆవిడికి. ఒక పెద్ద ఆవిడ 60-70 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ కళ్ళు లేకపోయినా ఆవిడ ఏడుస్తుంది. నాకు పట్టించేవాళ్ళు లేరు, ఇంత బాధలు ఉన్నాయని చెప్తున్నప్పుడు ఆ రోజు నా గుండె లోతుల్లో ఏడుపు వచ్చేస్తుంది. ఆవిడ ఎలా ఓదార్చాలో తెలియదు. ఆవిడకి ఒక బింది నీళ్ళు ఇస్తే సరిపోతా, లేదంటే ఒక ట్యాంకర్ ఇస్తే సరిపోతా. అలాంటి తల్లిని ఆదుకోవాలని చెప్పి నా గుండె లోతుల్లోంచి నాకు ఆ ఏడుపు నాకు ఎలా చేయాలో తెలియలేదు. తర్వాత మన వాళ్ళకి చెప్పి నేను బోరింగ్ వేయించినా కానీ అది నాకు తృప్తినివ్వలేదు. ఏదో ఒక రోజున వీళ్ళందరికీ మనకి ఆ తల్లి కన్నీళ్లు తొడవాలని అనిపించింది. నాకు రెహమాన్ గారి పాట వింటున్నప్పుడు ఆ తల్లి గుర్తొచ్చింది నాకు.